దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అగ్నిమాపక శాఖ అగ్ని ప్రమాదాల్లో రెస్క్యూ చేయడానికి ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 3 ఫైర్ ఫైటింగ్ రోబోలను హైదరాబాద్కు తీసుకుని వచ్చారు. మరికొన్ని రోజుల్లోనే 5 ఫైటర్ రోబోలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ఫైర్ రోబో కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ అగ్నిమాపక శాఖ. 1000 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని నిలబడే సత్తా ఈ ఫైర్ ఫైటింగ్ రోబోకుంటుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తనంతట తానే రోబో ఫైటర్ చలబరుచుకుంటుంది. ఫైర్ రోబో ఫైటర్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ దేశంలోనే ఎన్నడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా మనం చూస్తున్నటువంటి ఫైర్ ఫైటింగ్ రోబోస్ అనే సిస్టమ్ని ముందుకు తీసుకొచ్చారు. మొత్తం 3 రోబోలను తెలంగాణ అగ్నిమాపక శాఖ ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. మొత్తం 2 కోట్లు వెచ్చించిన ఒక్కొక్క రోబోకి 2 కోట్లు వెచ్చించారు. మొత్తం 3 రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హైదరాబాద్, రంగారెడ్డితో పాటు పక్కనున్న జిల్లాలకు ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించి నివాస గృహాల్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయో అక్కడ యూజ్ చేసేందుకు ప్రస్తుతం ఈ మనం చూస్తున్నటువంటి ఫైర్ ఫైటింగ్ రోబోని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. షార్క్ కంపెనీకి సంబంధించిన ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 2 కోట్ల రోబోను తయారు చేశారు. మనం చూస్తున్నటువంటి మొదట లోపలికి ఎంట్రీ అవుతున్న సమయంలో సీసీ కెమెరా ముందుంచారు. మళ్ళీ వెనుక భాగంలో కూడా పూర్తిగా మరో కెమెరాను కూడా అందుబాటులో ఉంచారు. ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఒకవైపు ఈ సిగ్నల్ తీసుకొని బయట ఉన్న ఆపరేటర్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం సెన్సార్ని తీసుకుంటుంది. ఇక్కడ నుంచి సెన్సార్ తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్కి సంబంధించిన పైప్స్ కావచ్చు ఇక్కడ జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఈ మిషన్ ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రమాదాలు జరిగినప్పుడు ఎప్పుడైతే గతంలో మనం చూసాం ఫైర్ సిబ్బంది ఫైర్ మ్యాన్లు చాలా తీవ్ర గాయాలై అస్వస్థకు గురైన పరిస్థితులు అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో వాటి నివారణకు అత్యవసరమైన కిట్లా ఇది భావించవచ్చు. ఎందుకంటే ఇలాంటి కిట్టును దేశంలో మొదటిసారి అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. 1000 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతను ఇది తట్టుకునేంత కెపాసిటీ కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నిద్దాం. అసలు ఎలా పనిచేస్తుంది కిట్ ఏంటి? యాక్చువల్లీ దీని పేరు ఫైర్ రోబోట్ అంటారు. సో యాక్చువల్లీ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏమంటే ఎక్కడైతే ఎక్కువ హై డేంజరస్ ఏరియా ఉంటుందో అక్కడ మనం పర్సన్ అక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో దీన్ని మనం అక్కడికి పంపించి దాని యొక్క ఇన్లెట్ ఉంటుంది. దీని యొక్క ఇన్లెట్ అంటారు. యాక్చువల్లీ డెలివరీ హోజ్ వచ్చి దానికి ఫైర్ టెండర్ నుండి డెలివరీ హోజ్కి కనెక్ట్ చేస్తారు, లేదా వేరే హైడ్రెంట్స్ ఉంటే దాంతో కనెక్ట్ చేసి దీన్ని ఆపరేట్ చేస్తారు. ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నాయో బిల్డింగ్ ఒకవేళ కొలాప్స్ అయిందనుకో అక్కడ దాన్ని మనం పంపించవచ్చు, దాంతో ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. అండ్ ప్లస్ దీని యొక్క హీట్ సెన్సార్స్ ఉంటుంది. హీట్ సెన్సార్ తోటి మనం దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, దాని యొక్క వరల్డ్ టెంపరేచర్ అండ్ అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ని మనం చూడగలుగుతాం. దాని ఎంత హై రేంజ్ వరకు అది వెళ్తుంది. అండ్ ప్లస్ ఇట్ ఈస్ బిల్ట్ అప్ విత్ హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ తోటి ఇది మేడప్ అప్ ఉంది. యాక్చువల్లీ అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండి మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా ఇనుము వస్తువు, ఎలాంటి టెక్నాలజీ? యాక్చువల్లీ మనకి ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ. సో ఇది ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తోటి తయారయ్యింది. ఎందుకంటే ఎక్కువ హీట్ని సెన్స్ చేస్తే అది మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తోటి ఉంటుంది ఇది. అండ్ దీని యొక్క సెన్సార్స్ అనేది ఉంటుంది అండ్ కెమెరాస్ అనేది ఉంటుంది. ఎక్కడైతే కొన్ని స్మోక్ ఏరియాస్ ఉంటుంది ఆ స్మోక్ ఏరియాస్లో మనం వెళ్ళి చూడలేము, మన విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీంట్లో హీట్ సెన్సార్స్ ఉంటాయి అండ్ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరా తోటి మనం దాన్ని చూడగలుగుతాము ఎక్కడ పర్సన్స్ ట్రాప్ అయ్యారు. యాక్చువల్లీ దీని గురించి ఇది మొత్తంగా ఫైర్ రోబోకి సంబంధించిన దేశంలో మొదటిసారి ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా వీలుంటుందని అయితే ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, నానక్రమగూడ నుంచి.